హలో ఫ్రెండ్స్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండింటిలో కూడా మనకి సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్ వచ్చేటప్పటికే గోట్ అనేటువంటి పేరుతో, అలాగే అమెజాన్ వచ్చేటప్పటికే ప్రైమ్ డే సేల్స్ అనేది మనకు తీసుకొస్తున్నారు. మెయిన్ సేల్స్ ఏవైతే ఉన్నాయో మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, అలాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ మనకు రావడం జరుగుతుంది. అక్కడ మీకు ఇంకా తక్కువగా దొరికేటువంటి అవకాశం ఉంది. బట్ నేను అప్పటిదాకా ఆగలేను, నా మొబైల్ ఫోన్ ఖరాబ్ అయిపోయింది. బట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆఫర్ లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఇది రెండు మీకు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ రెండింటిలో షార్ట్ లిస్ట్ చేసి 9,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్మోస్ట్ ₹1,00,000 దాకా మీ బడ్జెట్ కి తగ్గట్టుగా మీకు కావాల్సినటువంటి మొబైల్ ఫోన్ మీరే చూస్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికంటే బిఫోర్ ఒక లైక్, ఎందుకంటే నాకు బూస్ట్ ఇస్తుంది. చాలా హోంవర్క్ చేస్తాం వీటన్నిటి గురించి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మరిన్ని అమేజింగ్ ఆఫర్ కంటెంట్ కి సంబంధించినటువంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని రాబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా వచ్చేటప్పటికే పోకో నుంచి స్టార్ట్ చేద్దాం. 9,500 రూపాయలకి పోకో M6 Pro 5G మొబైల్ ఫోన్. ఇది కూడా 5G బడ్జెట్ లో 10,000 రూపాయల్లో కూడా 5G ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ అయితే తీసుకొచ్చేస్తున్నాయి. దీనిలో మీకు 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 98 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీ సంబంధించినటువంటి అండ్ UFS 2.2 స్టోరేజ్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ రేర్ ప్రైమరీ సెన్సార్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ తో మన ముందు రావడం జరుగుతుంది. ఫోన్ అయితే బ్రాండ్ మళ్ళీ రిటర్న్ తీసుకుంది అనుకుంటా. సో పోకో బ్రాండ్స్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దాన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు పోకోకు ఆల్టర్నేటివ్ గా ఏదైనా చూస్తున్నారు అన్నట్లయితే కనుక నేను ఇక్కడ iQOO Z9 లైట్ మొబైల్ ఫోన్ చూసారా, సో దాన్ని అయితే మీరు చెక్ చేయొచ్చు. బట్ ప్రాసెసర్ దాని మీద అంటే iQOO మీద పోకో చాలా బెటర్ గా ఉంటుంది. సో అందుకోసం నేను దాన్ని అయితే ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది కాంపిటేటివ్ ఉంటుంది కాబట్టి. ఇదే కాదు, అన్ని మొబైల్ ఫోన్స్ లో అన్నిట్లో బెస్ట్, అలాగే ప్రైజింగ్ కూడా తక్కువ ఉన్నటువంటి ఫోన్స్ ని మాత్రం నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 12,000 రూపాయల్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు iQOO Z9X మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఇది మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. iQOO ఈ మధ్య కాలంలో మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తుంది. దీంట్లో మీకు 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. కాకపోతే 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 6 Gen 1 ప్రాసెసర్, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 4+128GB మోడల్ రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్, అలాగే రేర్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. 33 వాట్స్ అనుకుంటా ఫాస్ట్ ఛార్జింగ్ ఇది, అండ్ 44 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ సెగ్మెంట్ లో 44 వాట్స్ అంటే దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నిటితో మీకు 12,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ బడ్జెట్ అయితే కనుక సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ IP64 రేటింగ్ +2+3 ఇయర్స్ అనుకుంటా ఇది సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్, ఒకవేళ మీ బడ్జెట్ కనుక 13,000 రూపాయల్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక మోటో G64 మొబైల్ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. ఇది మీకు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంటుంది. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz ఫుల్ HD ప్లస్ స్క్రీన్ తోటి మనకు రావడంతో పాటు మోటో G64 మనకైతే పంపిలేదు అనుకుంటా, ఆల్మోస్ట్ ఫెమిలియర్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అండ్ MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7025 ప్రాసెసర్, MediaTek Dimensity 1080 ప్రాసెసర్ ఉంటుంది. దాన్ని రీబ్రాండ్ చేస్తూ వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ ప్లస్ 8+128GB స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. రేర్ 50 మెగాపిక్సెల్ OIS తో పాటు ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్రెడీ మనకి లాంచ్ అయిపోయి కూడా 7-8 మంత్స్ అవుతుంది. మహా అయితే మీకు మరొక మేజర్ అప్గ్రేడ్ వస్తుంది. సో దీని అయితే దృష్టిలో పెట్టుకొని ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు, ఒక క్లీన్ UI ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇది మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 14,000 రూపాయల్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక రియల్మీకి సంబంధించినటువంటి Narzo 60 Pro, సో ఇది ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. ఇందులో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. డిస్ప్లే 10-bit ప్యానల్ రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని అంటాం. అండ్ దీంతో పాటు మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7050 ప్రాసెసర్, UFS 3.1 స్టోరేజ్ ఉంది చూసారా, ఇది ఇందులో హైలైట్ ఉంటుంది. LPDDR4X టెక్నాలజీ సంబంధించిన RAM 6GB ప్లస్ 128GB రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ డిస్ప్లే
డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే రేర్ 15 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 14,000 రూపాయలు చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇందులో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండదు అండ్ లాట్స్ ఆఫ్ బ్లాట్వేర్ ఉంటుంది. దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇదే 14,000 రూపాయలు ఒక మంచి కర్వ్డ్ స్క్రీన్ కూడా కావాలి, మంచి స్పెక్స్, నాకు బ్రాండ్ తో సంబంధం లేదు అన్నట్లయితే కనుక లావా బ్లేజ్ ఎక్స్ నిన్న రీసెంట్ గా లాంచ్ అని చూసారా, దాన్ని కూడా మీరు ఒకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అని నేను అంటాను. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక 15 నుంచి 17,000 రూపాయలు చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ రియల్మీ నార్జో 70 ప్రో ఏదైతే ఉందో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ తోటి HDR10 సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి మొబైల్ ఫోన్ అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7050 UFS 3.1 స్టోరేజ్ తో పాటు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సోనీకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ సెన్సార్ తో మనకి మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ రైన్ వాటర్ కి సంబంధించినటువంటి స్మార్ట్ టచ్ ఫ్యూచర్ తో పాటు వైఫై అలియన్ 6 కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు దీంట్లో ఇది ఫ్లాట్ స్క్రీన్ వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్ రావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్ తోటి మీకు మోటరోలా G85 మొబైల్ ఫోన్ ఉంటుంది. సో దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఇది కూడా మనం వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. ఇన్ఫాక్ట్ ఇందులో కెమెరా ఏదైతే ఉందో దానికన్నా ఇంకా చాలా ఫార్ బెటర్ అనే నా అభిప్రాయం. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 25,000 రూపాయలు, ఎందుకంటే ఎక్కువ మంది ఈ బడ్జెట్ లో చూస్తుంటారు. ఈ బడ్జెట్ లో అయితే కనుక మోటో ఎడ్జ్ ఫ్యూజన్ ఏదైతే ఉందో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 144 హెర్ట్జ్ కర్వ్డ్ స్క్రీన్ రావడం జరుగుతూ ఉంటుంది. POLED డిస్ప్లే అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో కూడా మనకి ఇందులో సపోర్ట్ మనకు తీసుకొని రావడంతో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 2 ప్రాసెసర్ ని UFS 2.2 అలాగే LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ఒకే ఒక్క ఫ్లా ఏదైనా ఉంది అన్నట్లయితే దీంట్లో UFS 2.2 UFS 3.2 లేదా 3.1 ఇచ్చినా కానీ ఇది ఇంకా బెటర్ గా ఉండేది. అండ్ బేస్ వేరియంట్ కూడా మీకు 8+256GB వేరియంట్ ఉంటుంది. రేర్ వచ్చేటప్పటికి మీకు 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెన్సార్, అలాగే ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఇస్తారు. IP68 రేటింగ్ తో ఉన్నటువంటి ఏకైక మొబైల్ ఫోన్ ఆ బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఇదే. దీన్ని ఆ బడ్జెట్ లో కొట్టే మొబైల్ ఫోన్ లేదు యాజ్ ఆఫ్ నో. బట్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, మోటరోలా కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే కొంచెం లాగ్ ఉంటుంది, త్వరగా అప్డేట్స్ అయితే ఎవరు. బట్ వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు ఎవ్రీ 3 months ఒక అప్డేట్ ఇస్తానని చెప్పి. ఆ బడ్జెట్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి. ఇక ఇదే బడ్జెట్ లో ఒకవేళ మీరు కనుక ఇంకొక మంచి ఫోన్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక పోకో X6 Pro ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే రెండింటికి తేడా ఏంటి అంటే, ఒకవేళ మీకు పెర్ఫార్మెన్స్ వైజ్ గా కావాలి, గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే పోకో బెటర్ అయ్యే ఆప్షన్ ఉంది కంపేర్డ్ టు మోటో ఎడ్జ్ కన్నా గానీ. అలాగే ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక మోటో మీకు బెటర్ అయ్యే ఆప్షన్ ఉంది పోకో దానికన్నా గానీ. పోకో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8300 అల్ట్రా మనకు రావడం జరుగుతుంది. LPDDR5X టెక్నాలజీ సంబంధించిన RAM, UFS 4.0 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి ఇది 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 12-bit ప్యానల్ ఇందులో మనకు తీసుకొచ్చారు. 10+2 68 బిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ గుర్తుపెట్టుకోండి, మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏవైతే పోకోలో యాజ్ ఆఫ్ నో ఇందులో అయితే లేదు, బట్ ప్రీవియస్లీ మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ ఇదే 25,000 లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక OnePlus Nord CE4 అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఇది బోత్ మీకు కెమెరా అండ్ పెర్ఫార్మెన్స్ రెండింటిలో కూడా బీస్ట్ అనే చెప్తాను. ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ మనకు వాడటంతో పాటు LPDDR4X టెక్నాలజీ సంబంధించిన RAM, UFS 3.1 స్టోరేజ్ అండ్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ. ముఖ్యంగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ చాలా బాగుంటుంది. 100 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ కూడా మీకు 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. వీటన్నిటి పక్క పడితే OnePlus బ్రాండింగ్ మీకు రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ గా నేను ఏంటి ప్రైస్ చెప్తున్నాను, మళ్ళీ అదనంగా కార్డ్ యూజ్ చేశారంటే మరికొంత డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంటుంది. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల బడ్జెట్ అయితే కనుక పోకో F6 ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బీస్ట్ అంటాను. దీనికి కాంపిటీటర్ కూడా లేదని నేను క్లియర్ గా చెప్తాను. దీనిలో మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి 12-bit ప్యానల్, అది కూడా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తూ 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మీకు రావడం జరుగుతుంది. కలర్స్ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8S Gen 3 ప్రాసెసర్ తో LPDDR5X అలాగే UFS 4.0 స్టోరేజ్ తోటి అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా సెన్సార్ తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో మనకి మొబైల్ ఫోన్ అయితే రావడం జరుగుతుంది. విత్ IP68
64 అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీనికి మాత్రం కాంపిటీషన్ లేదని నేను చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ గనక 30,000 లో చూస్తున్నారు అన్నట్లయితే గనక ఇక్కడ మీకు రియల్మీ GT60 ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ కి సంబంధించిన డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR5X టెక్నాలజీ RAM, UFS 4.0 స్టోరేజ్, 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 8+256GB బేస్ వేరియంట్ మనకు రావడంతో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా సెన్సార్ అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తోటి మనకు రావడం జరుగుతుంది. మీకు అరౌండ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ అని అంటాను. అదే 30,000 రూపీస్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే గనక Moto Edge 50 Pro ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. 6.7 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, ఇది 1.5K రెజల్యూషన్, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడంతో పాటు 50 మెగాపిక్సెల్ OIS తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇది 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే ఒకటే కొంచెం దీంట్లో డిసడ్వాంటేజ్ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ బాక్స్ లో ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ అంటాను. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 35K లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఐక్యూన్ నుంచి వచ్చినటువంటి ఐక్యూన్ నియో 9 Pro ఏదైతే ఉందో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మీకు 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz AMOLED డిస్ప్లే, అది కూడా 10-bit ప్యానల్ ని యూజ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో LTPO ప్యానల్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా ఇదే. అండ్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 3.1 స్టోరేజ్ అండ్ 5160 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, 8+128GB అనుకుంటా బేస్ వేరియంట్ అండ్ 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా ఒక 40,000 రూపాయలు అయి ఉన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు రియల్మీ GT6 ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి కర్వ్డ్ డిస్ప్లే, 1.5K LTPO టెక్నాలజీ, Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR5X UFS 4.0 స్టోరేజ్ తో పాటు 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెన్సార్ తో వస్తుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ ఇది కాదు నాకు ఇంకా కొంచెం బెటర్ కెమెరా కొలాబరేషన్ తోటి కావాలనుకుంటున్నారు అన్నట్టయితే ముఖ్యంగా ఇందులో కాంపాక్ట్ డిస్ప్లే తో పాటు కాంపాక్ట్ సైజ్, లైట్ ఇన్ వెయిట్ అండ్ కెమెరా కూడా మనకి లైకా తోటి కొలాబరేషన్ అవుతూ తీసుకొచ్చారు. Xiaomiకి సంబంధించినటువంటి CV14. సో ఈ మొబైల్ ఫోన్ లో కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ ఇది కూడా మీకు 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. కాకపోతే ఇందులో మీకు బ్యాటరీ కొంచెం తక్కువ, 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా మీకు డ్యూయల్ 32 మెగాపిక్సెల్ సెన్సార్స్ తీసుకొచ్చారు. వేరే అక్కడ కొంచెం సెల్ఫీస్, వైడ్ యాంగిల్ ఇట్లాంటివి, కలర్స్ ఇట్లాంటివి చూస్తున్నారు అన్నట్లయితే ఇది మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా 50,000 రూపాయలు అయినట్లయితే కనుక Samsung Galaxy S23 అల్ట్రా కాదు 23 ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. 6.1 ఇంచెస్ కి సంబంధించినటువంటి డైనమిక్ AMOLED డిస్ప్లే, 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అండ్ 8 Gen 2 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. LPDDR5X UFS 4.0 రేర్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ ప్లస్ టెలిఫోటో ఇవన్నీ కూడా మనం కామన్ గా చూస్తుంటాం. అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. వేర్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ అదే బడ్జెట్ అయినట్లయితే కనుక మీకు OnePlus 12 కూడా మీరు చూడొచ్చు. అది కూడా మీకు అదే ప్రైసింగ్ సెగ్మెంట్ లో మీకు రావడం జరుగుతుంది. అసలు మీకు ఈ OnePlus అయితే కనుక 100% టేక్ కంప్లీట్ గా మీరు బ్లైండ్ గా కొనేసేయచ్చు. ఇంకా చెప్పాలంటే Samsung కన్నా ఇది ఫార్ బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో మీకు 8 Gen 3 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. LPDDR5X UFS 4.0 అండ్ ఫోటోస్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ ఫ్రంట్ కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెన్సార్ తో రావడం జరుగుతుంది. 5400 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇందులో మరింత బెటర్ అండ్ ఛార్జింగ్ కూడా మనకి 100 వాట్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. బ్యాకప్ కూడా మీకు పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ ఇదే బడ్జెట్ లో నాకు ఆండ్రాయిడ్ ఫోన్ వద్దన్నా, నాకు యాపిల్ లో ఐఫోన్స్ ఏమైనా చూస్తున్నారు అన్నట్లయితే కనుక iPhone 14 ప్లస్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. A15 బయోనిక్ చిప్ తోటి సూపర్ రెటినా డిస్ప్లే, 6.7 ఇంచెస్ అండ్ 4230 mAh ఏదో బ్యాటరీ ఉంటుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ తో బేస్ వేరియంట్ అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీకు 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మీకు ఇది రావడం జరుగుతుంది. ఐఫోనే కావాలి అంటే కనుక వెళ్ళండి. ఒకవేళ లేదు ఐఫోన్ లోనే ఇంకొక 10,000 రూపాయలు బేర్ చేయగలిగారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ iPhone 15 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డైనమిక్ ఐలాండ్ వస్తుంది, అలాగే లేటెస్ట్ ప్రాసెసర్ తో పాటు బెటర్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్, ఈవెన్ మీకు Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు iOS 18 లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ 10,000 రూపాయలు పోయినా కానీ పర్వాలేదు అనుకుంటే మీకు
అది బెటర్, ఇంకా ఫార్ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఇంకా అంతకన్నా హై 80,000 రూపాయల దాకా చూస్తున్నారు అన్నట్లయితే 75,000 రూపాయలకు వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బీస్ట్ అంటారో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో 6.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి డైనమిక్ AMOLED డిస్ప్లే, అది కూడా 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 తోటి, అలాగే LPDDR5X టెక్నాలజీ సంబంధించిన RAM, UFS 4.0 స్టోరేజ్ అండ్ 12+ 256GB వేరియంట్ తోటి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అలాగే ఫ్రంట్ మనకి 12 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఆఫ్ వైర్, అలాగే వైర్లెస్, రివర్స్ వైర్లెస్ ఇవన్నీ కూడా మనం కామన్ గా చూస్తుంటాం. ఈవెన్ గెలాక్సీ AI కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ మీరు ఒక మంచి స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక ఒకవేళ మీరు కనుక ఇట్లా ఫ్లిప్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే, ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 90,000 రూపీస్ దాకా ఉన్నాయి అన్నట్లయితే, కార్డ్ ఆఫర్స్ తో రీసెంట్ గా మోటోరోలా లాంచ్ చేసినటువంటి మోటో Razr 50 అల్ట్రా ఏదైతే ఉందో మీకు ఇక్కడ బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది మీకు కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి సుమారుగా 80,000-85,000 రూపాయల్లో రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతుంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే, దాన్ని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ లేదు మీరు ఫోల్డ్ లో చూస్తున్నారు అన్నట్లయితే గనక మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మీకు వివోలో ఫోల్డ్ ఉంది, అలాగే సామ్సంగ్ లో ఫోల్డ్ ఉంది, అలాగే వన్ ప్లస్ లో కూడా ఫోల్డ్ ఉన్నాయి. కాకపోతే ఇది దగ్గర 1,70,000 రూపాయలు ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6, అలాగే ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మీకు 1,50,000 రూపాయల దాకా వస్తుంది. వేరే ఇక్కడ మీకు కొంచెం చవకగా కనిపిస్తుంది ఇక్కడ వన్ ప్లస్ ఒక్కటి మాత్రమే. ఇది 1,20,000-1,15,000 రూపాయల్లో మీకు కార్డ్ డిస్కౌంట్స్ తో సహా వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ ఫోల్డ్ లో చూస్తున్నారు అన్నట్లయితే ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నో యూజ్ చేసినటువంటి వాటి అన్నిటిలో కూడా ఇది ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి జస్టిఫై చేస్తుందని నా అభిప్రాయం. ఇక iPhone 15 ప్రోలు ఇవి తీసుకోమంటారా, లేదా 12 కొనమంటారా, 13 కొనమంటారా అని అంటే నేనైతే బిగ్ నో అంటాను. ఎందుకంటే రేపు iPhone 16 కూడా వస్తాయి కాబట్టి మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ లో మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఐఫోన్స్ మీద దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే, ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. This is Vasu signing off. Have a great day.